जामिअतुल मुफलिहात एंड फलाह ग्रुप ऑफ स्कूल्स नए तालीमी साल के लिए दाखिले जारी हैं। हमारे ब्रांचेस कुत्तापेट, बालापुर, शरीफ नगर, RCI रोड और किशनबाग। लड़के या लड़कियों के लिए हॉस्टल और ट्रांसपोर्ट की सहूलत। आइए नाज़रीन, अगली इंतहाई अफसोसनाक खबर आप देख सकते हैं, जो कि एक खुशी का मौका था, लेकिन इस खुशी के मौके पर जो है गम में तब्दील हो गया है, क्योंकि आज की हमारी ये खबर शादनगर के पास से है। शादनगर में एक फेमस रेस्टोरेंट है जिसका नाम है साई बाबा फैमिली रेस्टोरेंट। तो बहरहाल जो है फैमिली रेस्टोरेंट है, इस फैमिली रेस्टोरेंट में एक शख्स आते हैं जिनका नाम है कावेली नरेंद्रा, जिनकी एनिवर्सरी का दिन था। तो जो है अपनी फैमिली को लेकर साई बाबा फैमिली रेस्टोरेंट में आते हैं और बिरयानी ऑर्डर करते हैं। यानी शादी की सालगिरह थी, वो गम में तब्दील हो गई। जैसे ही बिरयानी आती है, दोनों खाते हैं। खाने के बाद खून के उल्टियां कर लेते हैं। उसके बाद फौरन इनको जो है हॉस्पिटल में एडमिट किया जाता है और इस होटल के ऊपर एक केस भी दर्ज किया जाता है। तो बहरहाल कौन सी भी होटल में खाने के लिए आप जा रहे हैं, उसके बारे में जो है पहले रिव्यू चेक कर लीजिए, ये होटल में खाना सही मिलता है या नहीं मिलता है। तो बहरहाल जो है शादी की एनिवर्सरी थी जो कि गम के माहौल में तब्दील हो गई, जो कि इस वक्त दोनों लोग हॉस्पिटल में एडमिट है, जो कि ज़ेरे इलाज। నా పేరు జేకే నరసింహులు, తాజా మాజీ సర్పంచి, అప్పారెడ్డిగూడ గ్రామము, నందిగామ మండలము, రంగారెడ్డి జిల్లా. విషయానికి వస్తే 22 తారీఖు నాడు మా తమ్ముడు నరేందర్, జేకే నరేందర్ అలియాస్ కావల్ నరేందర్ అనే వ్యక్తి తన పెళ్లి రోజు ఉంది అని చెప్పి తన ఫ్యామిలీతోటి మా మరదల్ని మరియు ముగ్గురు పిల్లల్ని, మా చెల్లెలి కొడుకును, అన్న కొడుకును అందరిని తీసుకొని 8 మంది కూడా పోయి రాత్రి 22 తారీఖు రాత్రి 9 గంటలకు సాయిబాబా హోటల్, మహబూబ్ రోడ్, షాద్నగర్లో గల సాయిబాబా హోటల్కు, ఆ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడం జరిగింది. అక్కడ అండి తీసుకొని మొత్తము అందరు తినడం జరిగింది. దాంట్లో 5 మందికి అస్వస్థతకు గురయ్యారు. తిన్న తర్వాత 9 గంటలకు రాత్రి 9 గంటలకు తిన్నారు. 12 గంటలకల్లా వాంతులు, విరోచనాలు స్టార్ట్ అయినాయి. ఇక ఎప్పటికీ తగ్గకపోతే ఆ ఇంట్లో ఉన్న మెడిసిన్ వాడినాము, మెడికల్ షాప్ నుంచి తెచ్చిన మెడిసిన్ వాడినాము, డాక్టర్ల సలహాలు తీసుకునే ఏడికి కూడా కాకపోతే నరేందర్ బ్లడ్ వామిటింగ్స్ 3 సార్లు చేసుకునేసరికి భయమై మా 23 తారీఖు నైటు ట్రైడెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ బ్రాంక్రాస్టీసియా అని చెప్పి అక్కడ దానికి గ్రంథికి బాగా ఎఫెక్ట్ అయ్యి కాజానికి, చిన్న పేగులకు మొత్తం వాపులు వచ్చేసి అతనికి వామిటింగ్స్, విరోచనాలు, చాలా సివియర్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. ఆ ఐసీయూలోనే 5 రోజుల ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నది, ఇంకా కూడా ఐసీయూలోనే ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వల్ల, ఈ ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడము, సరియైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రెస్టారెంట్ వాళ్ళు, ఎందుకంటే ఏదో అకేషన్ ఉంది కదా, పెళ్లి రోజు ఉంది కదా అని చెప్పి అతను తన ఫ్యామిలీతోటి ఇంత భోజనం చేసొద్దాము, రుచికరమైన భోజనం చేసొద్దాము అని చెప్పి రెస్టారెంట్కి వెళ్తే అక్కడ ఈ విధంగా నాణ్యత లేని భోజనం పెట్టి ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. ఇలాంటి రెస్టారెంట్లను అన్నింటిని కూడా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగం అందరూ, అధికారులందరూ కదలాలి. ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక్కసారి బయటి ఫుడ్ తినడం మానేయండి. ఎందుకంటే రోజు వాట్సాప్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రతి దాంట్లో ఈ పలానా రెస్టారెంట్లో పురుగులు పడ్డాయి, పలానా రెస్టారెంట్లో నాణ్యత లేని ఫుడ్ ఇస్తున్నారు అని చెప్పి చాలా న్యూస్ వస్తున్నాయి. కాబట్టి ఈరోజు నా ఇంట్లోనే జరిగింది. మా తమ్ముడు చాలా సీరియస్ ఉన్నాడు, ఐసీయూ ట్రీట్మెంట్ నడుస్తుంది. కాబట్టి ఆలోచన చేసి ప్రభుత్వ అధికారులను ఇప్పటికైనా, పోలీస్ వాళ్ళనైనా సరే, ప్రభుత్వ అధికారులైనా సరే, మున్సిపల్ అధికారులైనా సరే, నేను కోరుకునేది ఏంటంటే తక్షణమే సాయిబాబా హోటల్ను మూసేపించి దాని మీద చర్యలు తీసుకొని, కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని నేను మనవి చేస్తున్నాను. जामिअतुल मुफलिहात एंड फलाह ग्रुप ऑफ स्कूल्स नए तालीमी साल के लिए दाखिले जारी हैं। नर्सरी तक 10th इंग्लिश और उर्दू मीडियम, इस्लामी स्टडीज, नाजिरा हिफ्ज और आलिमियत कोर्स के साथ के अलावा 10th पास लड़के और लड़कियों के लिए 3 साला आलिम कोर्स, फजीलत और तदरीब शुबे हिफ्ज। हमारे ब्रांचेस कुत्तापेट, बालापुर, शरीफ नगर, RCI रोड और किशनबाग। लड़के और लड़कियों के लिए हॉस्टल और ट्रांसपोर्ट की सहूलत के अलावा सेपरेट बिल्डिंग्स। अपने बच्चे की दीन व दुनिया की मेयारी तालीम के लिए जल्दी कीजिए, दाखिले महदूद हैं।